ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీఫామ్ చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న జయచంద్రారెడ్డి, సురేష్ నాయుడులను తెలుగుదేశం పార్టీ స్వయంగా సస్పెండ్ చేసింది. వీళ్ళు దొరికంగానే అడ్డంగా దొరికారు. ఇక అడ్డంగా ఈ దొరికిన వీరిపై తాజాగా చంద్రబాబు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక వ్యాఖ్యలే చేశారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రమంతా కల్తీ మద్యం అంటూ ప్రజలను భయపెడుతున్నారు, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వాళ్ళకి చెప్పారు. రాష్ట్రంలో మద్యం మరణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. రాజకీయ కుట్రలతో కల్తీ మద్యం అంటూ, మద్యం మరణాలు అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సరే, కల్తీ మద్యం అడ్డంగా నడి రోడ్డు మీద దొరికింది, అది కూడా వాటర్ ప్లాంట్ మాదిరిగా కల్తీ మద్యం ప్లాంట్లు పెట్టి అమ్ముతున్నారు. సరే, ఈ ప్లాంట్లు పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీకి వాళ్ళే. మరి మా వాళ్ళే పెట్టడం బాధాకరమని చంద్రబాబు ఇక్కడ చెప్పలేదు. మా వాళ్ళే ఈ పనులు చేస్తే వదిలిపెట్టము, ఎవడైనా ఇప్పుడు మన వాళ్ళు ఎవడైనా ఇంకా వెనకాల ఇలాంటి ఆలోచనలు ఉన్నా స్టాప్ చేసుకోండి అని చంద్రబాబు బహుశా ఇక్కడ చెప్పి ఉంటే శభాష్ అనేవాళ్ళం, కానీ అలా చెప్పలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కల్తీ మద్యం అంటూ రాష్ట్రమంతా అంటున్నారు. మీరు ఒక్కచోట కాదు కదా దొరికింది, ఈ ఒక్కచోట దొరికిన వెంటనే విజయవాడలో వేరే ఇతర ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ డెన్లన్నీ కూడా మూసేశారు, తాత్కాలికం క్లోజ్ చేశారు. మరి వీటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నాము, మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఏదున్నా క్లీన్ చేస్తాము, మా వాళ్ళే ఈ తప్పు చేయడం బాధాకరమని చంద్రబాబు చెప్పుంటే బాగుండేది. కానీ ఆ మాట చంద్రబాబు చెప్పకపోగా ఈ బెల్ట్ షాపులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి వ్యక్తులు నడిపిస్తున్నారో కూడా చంద్రబాబు సమాధానం చెప్తే బాగుండు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పూర్తిగా బెల్ట్ షాపులను తొలగించారు. పర్మిట్ రూమ్లకు పర్మిషనే లేదు. ఎవడైనా మద్యం తీసుకొని పోతే వాడు ఇంట్లో కూర్చొని తాగే పరిస్థితి తప్ప పర్మిట్ రూమ్లో లేకపోతే ఈ రకంగా బెల్ట్ షాపులో గ్రామాల్లో లేవు. కానీ ఈరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఉన్నాయి. దీనిపై చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడం లేదు. నకిలీ మద్యానికి వ్యవహారం ఎక్కడ మొదలవుతుందంటే ఈ బెల్ట్ షాపులో కేంద్రంగానే వెళ్ళి బెల్ట్ షాపులో అమ్ముకోవడం, ఈ బెల్ట్ షాప్ వాళ్ళు కొనడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే కదా. మరి దీని మీద చర్యలు ఏం తీసుకుంటామో చెప్పే ప్రయత్నం ఎందుకు చంద్రబాబు చేయడం లేదు? ఎంతసేపు ప్రచారం చేసినోనే డిస్టర్బ్ చేయాలి. మన ఎజెండానే ప్రచారమా? మన ఎజెండానే ప్రచారం చేయాలని, ప్రచారం చూపించాలని, ప్రజాన్ని ఆపుకోవాలని తప్ప ప్రజలకు జరుగుతున్న దాన్ని ఎంత దారుణంగా స్టాప్ చేద్దామన్నది మాత్రం ప్రజల ముందుకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు ఈ పెద్ద మనిషి అంటున్నారు ఈరోజు అందరూ కూడా. అడ్డంగా నకిలీ మద్యం దొరికినప్పటికీ రాష్ట్రం అంతా ఇదంతా విస్తృతంగా పాకిపోతుంది. రోజుకు ఆ ప్లాంట్ ద్వారా కేవలం 30,000 బాటిల్ తయారీ అయితే అంటే ఒక రోజుకు, అంటే రోజుకు 30 లక్షల చొప్పున, నెలకు 9 కోట్ల చొప్పున, సంవత్సరానికి ఏకంగా 108 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీఫామ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న ఈ వ్యక్తి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంకా సమర్థించే కార్యక్రమం చేస్తున్నారు? మరి సమర్థించడం లేదు, మేము సస్పెండ్ చేసామంటారేమో. మరి సస్పెండ్ చేయడం కాదు, మా వాళ్ళు చేసినా ఎవడు చేసినా తాట తీస్తామని ఎందుకు చెప్పడం లేదు? గట్టిగా మీ వాళ్ళకు ధైర్యంగా మీరు మెల్లిమెల్లిగా మాట్లాడడం ఎందుకు? ఇంత దారుణంగా మీ వాళ్ళు అడ్డంగా దొరికారు. ఇదే కార్యక్రమంలో భాగంగా వైసీపీ వాళ్ళు దొరికి ఉంటే మీరు ఆగేవాళ్ళ? మీ ప్రచారాలన్నీ ఇలాగే ఆపుకునే వాళ్ళ? ఆలోచన చేయాలి ఏదైనా కూడా. మనం దొరికితే ఒక మాదిరి, పక్కోడు దొరికితే ఒక మాదిరి ఉండకూడదు కదా.